హీరో అన్నాక కాస్తంత కళా పోషణ ఉండాలి. మార్కెట్ పెంచుకునేందుకు పక్కా ప్లాన్ రెడీ చేసుకోవాలి. దాన్ని సిచ్యువేషన్ కి తగ్గట్లు ఎగ్జిక్యూట్ చేయాలి. అప్పుడే టార్గెట్ రీచ్ అవుతారు. ప్రెజెంట్ ఇదే ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్. నార్త్ మార్కెట్ కోసం బిగ్ ప్లానే అప్లై చేస్తున్నాడు. RRR తో బ్లాక్ బస్టర్ కొట్టిన ఎన్టీఆర్ ఇప్పుడు దేవరతో పాన్ ఇండియా మార్కెట్ మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నాడు. ప్రెజెంట్ హృతిక్ తో కలిసి వార్ 2 చేస్తున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ధర్మ ప్రొడక్షన్స్ లో మరో బాలీవుడ్ ప్రాజెక్టు చేయడానికి ఓకే చెప్పాడు. దేవరా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు కరణ్ జోహార్. నిజంగా ఇది కార్యరూపం దాలిస్తే నార్త్ లో ప్రభాస్ రేంజ్ మార్కెట్ ఎన్టీఆర్ కి దక్కే ఛాన్స్ ఉంది. ఎన్టీఆర్ కరణ్ జోహార్ ప్రాజెక్ట్ కి డైరెక్టర్ ఎవరు అనేది ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తారక్ కోసం సందీప్ రెడ్డి వంగాని బరిలో దింపే ఆలోచనలో కరణ్ జోహార్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సందీప్ ఇప్పట్లో దొరకడం కష్టం. ప్రెజెంట్ తన చేతిలో ప్రభాస్, రణబీర్, అల్లు అర్జున్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒక్కో సినిమాకి కనీసం 2 ఏళ్ల టైం తీసుకున్నా ఈ 3 సినిమాలు కంప్లీట్ కావడానికి 6 ఏళ్లు టైం పడుతుంది. అప్పటి వరకు కరణ్ జోహార్ వెయిట్ చేయలేడు. ఈలోగా కుదిరితే అట్లీ లేదంటే మరొక సౌత్ డైరెక్టర్ ని బరిలోకి దింపే ఛాన్స్ ఉంది. మొత్తానికి సౌత్ లో సాలిడ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు నార్త్ మార్కెట్ పై దండయాత్ర షురూ చేశాడు. దేవరా వార్ 2 హిట్ అయితే కరణ్ జోహార్ ప్రాజెక్ట్ మోస్ట్ వాంటెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. టాలీవుడ్ బుట్టబొమ్మ ఇప్పుడు రూట్ మార్చేసింది. డీ గ్లామర్ రోల్లో ప్రయోగాలు చేయడానికి సై అంటోంది. కథ కత్తిలా ఉండి క్యారెక్టర్ ఛాలెంజ్ విసిరితే హారర్ ప్రాజెక్ట్స్ లో నటించడానికి కూడా ఓకే చెప్పేస్తోంది. బుట్టబొమ్మ పూజా హెగ్డే తెలుగు తెరపై కనిపించి 2 ఏళ్లు దాటింది. ఆచార్యలో రామ్ చరణ్ తో జోడీ కట్టిన తను F3లో స్పెషల్ సాంగ్ చేసింది. తర్వాత ఒక్క టాలీవుడ్ ప్రాజెక్ట్ కి సైన్ చేయలేదు. ప్రెజెంట్ హిందీలో షాహిద్ కపూర్ తో దేవా చేస్తున్న తను కోలీవుడ్ లో సూర్య 44లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇవి 2 సెట్స్ పై ఉండగానే ఓ హారర్ ప్రాజెక్ట్ లో పూజాకి ఛాన్స్ దక్కింది. కోలీవుడ్ లో కాంచనా ఫ్రాంచైజీతో హిట్ కొట్టాడు రాఘవ లారెన్స్. ఇప్పటి వరకు 3 సినిమాలు చేస్తే 3 బ్లాక్ బస్టర్ అయ్యాయి. తెలుగు, తమిళ్లో కలెక్షన్ల వర్షం కురిపించాయి. అందుకే కాంచనా 4 తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డేని ఫైనల్ చేసినట్లు కోలీవుడ్ టాక్. కథ ప్రకారం కాంచనా 4లో పూజా హెగ్డే దెయ్యంగా డీ గ్లామర్ రోల్లో కనిపిస్తుందట. పూజా హెగ్డే ఇప్పటి వరకు ఫుల్ లెంత్ హారర్ కామెడీ సినిమా చేసిందే లేదు. రాఘవ లారెన్స్ తో కూడా జోడీ కట్టలేదు. అందుకే ఇది ఫ్రెష్ కాంబినేషన్. కాంచనా 4 కథ, అందులో తన క్యారెక్టర్ నచ్చడంతో దెయ్యంగా నటించేందుకు బుట్టబొమ్మ ఓకే చెప్పిందట. ఆత్మగా కనిపించే సన్నివేశాలు పక్కన పెడితే మిగిలిన భాగాల్లో గ్లామర్ షో కూడా చేస్తుందట. మరి డిఫరెంట్ కాంటెంట్ తో వస్తున్న ఈ హారర్ ప్రాజెక్ట్ పూజా కెరియర్ ని ఎంతవరకు బౌన్స్ బ్యాక్ చేస్తుందో చూడాలి. టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్స్ కి ఫుల్ డిమాండ్ ఉంటుంది. అవి ఎప్పుడు ఫిక్స్ అవుతాయో అని ఈగర్ గా వెయిట్ చేస్తారు ఆడియన్స్. ప్రెజెంట్ అలాంటి ఓ రేర్ కాంబో సెట్ అయినట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయగల సత్తా ఈ ప్రాజెక్ట్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కోలీవుడ్ స్టార్ ధనుష్ తో కుబేరా మూవీ తెరకెక్కిస్తున్నాడు శేఖర్ కమల. ప్రెజెంట్ చెన్నైలో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే కుబేరా తర్వాత కమల ప్రాజెక్ట్ ఎవరితో అన్నది పెద్ద ప్రశ్న. సూర్యతో సినిమా అంటూ ప్రచారం జరిగింది. కానీ నేచురల్ స్టార్ ని దృష్టిలో ఉంచుకొని ఓ కథ రెడీ చేశారట ఈ డైరెక్టర్. ఇప్పటికే ఇద్దరి మధ్య కథా చర్చలు మొదలైనట్లు తెలుస్తోంది. లవ్ ఫీల్ తో సాగే ఫ్యామిలీ డ్రామా అని, ఇందులో హీరోయిన్ గా సాయి పల్లవి అయితే కరెక్ట్ గా సెట్ అవుతుంది అనేది శేఖర్ కమల భావిస్తున్నారట. నాని శేఖర్ కమల కాంబోలో సినిమా సెట్ అయితే ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ దొరికినట్టే. శేఖర్ కమల గత సినిమాలు పరిశీలిస్తే కథ పరంగా విలక్షణత, భావోద్వేగాలను హైలైట్ చేయడం జరిగింది. ఇలాంటి కథలను సక్సెస్ చేయడంలో నాని సిద్ధహస్తుడు. అందుకే ఈ కాంబినేషన్ పట్ల అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే నాని ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రెజెంట్ హిట్ 3 సెట్స్ పైకి వెళ్లనుంది. ఆ తర్వాత సుజిత్, శ్రీకాంత్, ఓదెలా సినిమాలు క్యూలో ఉన్నాయి. శేఖర్ కమల కథ నచ్చితే వీటిలో ఒకదానికి బ్రేక్ ఇవ్వాల్సి ఉంటుంది. మరి చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు ఫైనల్ అవుతుందో చూడాలి. స్టార్ హీరో ఓ సినిమాకి కొబ్బరికాయ కొట్టాడంటే చాలు ఫ్యాన్స్ లో అటెన్షన్ పెరిగిపోతుంది. షూటింగ్ ఎంతవరకు వచ్చింది, రిలీజ్ డేట్ ఎప్పుడు అంటూ రకరకాల ప్రశ్నలతో దర్శక నిర్మాతలని టార్చర్ చేస్తారు నెటిజన్స్. ప్రెజెంట్ ఓ 3 హీరోల ప్రాజెక్ట్స్ కి ఇదే సిచ్యువేషన్ ఏర్పడింది. టాలీవుడ్ సీనియర్స్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. కుర్ర హీరోలు కూడా సెట్స్ పై ఉన్న సినిమాలు రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. కానీ మహేష్, రాజమౌళి, రామ్ చరణ్, బుచ్చిబాబు ప్రాజెక్టులపై ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. ఎప్పుడు పట్టాలెక్కిస్తారో చెప్పడం లేదు. ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లిన పవన్ సినిమాలపై కూడా ఇదే సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. వీటిని ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చెప్పాలని దర్శక నిర్మాతల్ని సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. గుంటూరు కారం తర్వాత రాజమౌళి ప్రాజెక్ట్ కి అంకితమైపోయాడు మహేష్ బాబు.
కథకు తగ్గట్టుగా కటౌట్ ని చేంజ్ చేసే పనిలో బిజీ అయ్యాడు. ఇక ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో తలమునకలైన జక్కన్న కాస్ట్ అండ్ క్రూని సెట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇంటర్నల్ గా ఇంత జరుగుతున్నా సినిమా ఓపెనింగ్ కి సంబంధించి ఎలాంటి సమాచారం బయటికి రావడం లేదు. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చెప్పడం లేదు. అయితే జక్కన్న టీం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అక్టోబర్లో సినిమాని గ్రాండ్ గా అనౌన్స్ చేసి వచ్చే ఏడాది జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ పరుగులు పెట్టించేలా రాజమౌళి టీం పక్కా ప్లాన్ ని రెడీ చేసుకుందట. గేమ్ చేంజర్ సెట్స్ పై ఉన్నప్పుడే బుచ్చిబాబు సినిమాను అనౌన్స్ చేశాడు రామ్ చరణ్. ఆగస్టులో నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరిగాయి. కానీ ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. ఇటీవలే శంకర్ సినిమాను పూర్తి చేసిన చెర్రీ ఇప్పుడు కొత్త సినిమా కోసం లుక్ మార్చే పనిలో బిజీ అయ్యాడు. వన్స్ ఇది కంప్లీట్ అయితే అక్టోబర్లో సినిమా షూటింగ్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోంది. పవన్ కళ్యాణ్ చేతిలో ఇప్పుడు 3 సినిమాలున్నాయి. ఆగస్టు 14న హరిహర వీరమల్లు షూటింగ్ కోసం పవన్ సెట్స్ లో అడుగు పెడతాడని ప్రకటన వచ్చింది. డిసెంబర్ లోపు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రీకరణ పూర్తవుతుందని నిర్మాతలు చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ రీస్టార్ట్ కాలేదు. ఏపీని వర్షాలు, వరదలు ఇబ్బంది పెట్టడంతో పవన్ ఇప్పట్లో కెమెరా ముందుకు వచ్చే సిచ్యువేషన్ కనిపించడం లేదు. అన్నీ సెట్ అయితే వచ్చే ఏడాది జనవరి నుంచి 3 సినిమాలు ప్యారలల్ గా షూటింగ్ జరుపుకునే ఛాన్స్ ఉంది. మొత్తానికి హాట్ టాపిక్ గా మారిన ఈ 3 హీరోల సినిమాలపై త్వరలో పూర్తి క్లారిటీ వచ్చే ఛాన్స్ పుష్కలంగా ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ లైఫ్ స్పాన్ చాలా తక్కువ. వన్స్ పేడ్ అవుట్ అయిపోతే ఆఫర్స్ లో కోత పడుతుంది. సెకండ్ హీరోయిన్ గానే ఛాన్స్లు వస్తాయి. ప్రెసెంట్ ఇదే సిచ్యువేషన్ లో ఇరుక్కుపోయింది ఓ సీనియర్ బ్యూటీ. కాజల్ అగర్వాల్ భగవంత్ కేసరితో హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన బ్యూటీ. ఇందులో కాజల్ పాత్రెంత, సక్సెస్ లో ఎంత క్రెడిట్ దక్కింది అంటే 20% కూడా ఉండదు. ఆల్మోస్ట్ సెకండ్ హీరోయిన్ గానే కనిపించింది. తర్వాత చేసిన సత్యభామ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో సైలెంట్ అయిన కాజల్ కి ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్ లో ఛాన్స్ వచ్చింది. అది కూడా సెకండ్ హీరోయిన్ గా అని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ తో సికిందర్ మూవీ తెరకెక్కిస్తున్నాడు ఏఆర్ మురుగదాస్. ఇందులో రష్మిక మెయిన్ హీరోయిన్. ముంబైలో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో సెకండ్ హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ కి అవకాశం ఇచ్చాడట డైరెక్టర్. అక్టోబర్ నుంచి తనపై కొన్ని సీన్స్ ని షూట్ చేయనున్నాడు. అయితే కాజల్ గతంలో మురుగదాస్ సినిమా తుపాకీలో మెయిన్ హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు అదే డైరెక్టర్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించాల్సి వస్తుంది. తెలుగు నుంచి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడం, కోలీవుడ్ లో ఎవరు ఈ బ్యూటీని పట్టించుకోకపోవడంతో వచ్చిన ఆఫర్ ని వచ్చినట్లు ఓకే చేసేస్తుంది ఈ ముదురు బ్యూటీ. మరి సల్మాన్ సినిమాతో అయినా కాజల్ కెరీర్ తిరిగి ట్రాక్ ఎక్కుతుందేమో చూడాలి. హీరోస్ హీరోయిజం చూపించాలి, దర్శకులు మేకింగ్ తో మ్యాజిక్ చేయాలి. కానీ కోలీవుడ్ లో ఓ స్టార్ హీరో 2 పడవలపై ప్రయాణం చేస్తున్నాడు. హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే దర్శకుడిగాను 4వ ప్రాజెక్టు తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. కోలీవుడ్ స్టార్ ధనుష్ ఇప్పుడు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. శేఖర్ కమల డైరెక్షన్ లో కుబేరా చేస్తున్న తను బాలీవుడ్ లో ఎల్ రాయ్ దర్శకత్వంలో తేరే ఇష్క్ మేకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ 2 సెట్స్ పై ఉన్నప్పుడే స్వీయ దర్శకత్వంలో రాయింగ్ చేసిన ధనుష్ రీసెంట్ గా రిలీజ్ చేసి సాలిడ్ హిట్ ని అకౌంట్ లో వేసుకున్నాడు. ప్రెజెంట్ నిలవకు ఎన్నడి కోపం అనే మూవీని తెరకెక్కిస్తున్న ధనుష్ తాజాగా 4వ ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. అరుణ్ విజయ్ హీరోగా కొత్త ప్రాజెక్ట్ ని తెరకెక్కించబోతున్నాడు ధనుష్. ఇప్పటికే కథ రెడీ అయింది. ఇందులో ధనుష్ కూడా కీ రోల్లో కనిపించబోతున్నాడు. అక్టోబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ధనుష్ డైరెక్టర్ గా ఇప్పటి వరకు బ్లాక్ బస్టర్ కొట్టలేదు. చేసిన 2 సినిమాలు మిక్స్డ్ టాక్ తోనే వసూలు రాబట్టాయి. దీంతో ధనుష్ 4వ ప్రాజెక్ట్ పై ఫ్యాన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఒక స్టార్ హీరో అయిన ధనుష్ సినిమాలకి దర్శకత్వం వహించాల్సిన అవసరమేముంది? డైరెక్షన్ వదిలేసి స్క్రిప్ట్లపై ఫోకస్ చేయాలని సూచిస్తున్నారు. మరి ఈ విషయంలో ధనుష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో, కొత్త ప్రాజెక్ట్ తో ఎలాంటి సర్ప్రైజ్ ని అందిస్తాడో చూడాలి.